అందరికీ నమస్కారం. నేను మీ కొల్ల జయరాం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. హిందువుల అత్యంత ఆరాధ్య దైవం, అతి పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-2025 మధ్య కాలంలో తయారు చేసినటువంటి లడ్డూలు అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్తో కూడినటువంటి సింథటిక్ నెయ్యిని, అదేవిధంగా వెజిటబుల్, పామ్ ఆయిల్, జంతు సంబంధిత సింథటిక్ నెయ్యిని కలిపి సుమారుగా 68.17 వేల లీటర్ల నెయ్యిని 20,000 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యి కలిపి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారు. అత్యంత దుర్మార్గమైన పరిపాలన చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. ఈయన హయాంలో అత్యంత దుర్మార్గమైన పని, అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపినటువంటి నెయ్యి మొత్తంగా 251 కోట్లకు విలువైనటువంటి కల్తీ నెయ్యిని కలిపారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాదు, హిందువుల తాలూకా అనారోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కెమికల్స్తో కూడినటువంటి కల్తీ నెయ్యి, సింథటిక్ నెయ్యిని ఆ లడ్డూలో కలిపారంటే దీని అర్థం తెలుసుకోవాలి. అంటే హిందువులు ఈయనకి అవసరం లేదు, హిందువులని చంపేయాలనేసి ఫిక్స్ అయ్యారు. అంటే హిందువులు అనేవారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, లేకపోతే హిందువులు అనేవారు ఈ ఇండియాలో ఉండకూడదు. అది జగన్మోహన్ రెడ్డి తాలూకా సిద్ధాంతం నాకు తెలిసి. అత్యంత దుర్మార్గమైన పని ఏంటి అసలు ఇది? ఎందుకంటే భక్తులు వాళ్ళు తీసుకున్నటువంటి లడ్డులో కెమికల్స్ కలిపావు అంటే నీ అంత దరిద్రుడు ఈ ప్రపంచంలో లేరు. తిరుమల తిరుపతి లడ్డూలో నువ్వు కల్తీ నెయ్యి కలిపావు అని సిబిఐ సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ మీ నాయకులు కానీ మీరు కానీ టెంకాయలు కొడుతున్నారు కల్తీ నెయ్యి జరగలేదని. సిబిఐ సిట్టే ప్రూవ్ చేసింది, నివేదిక ఇచ్చింది. సుమారుగా 251 కోట్ల రూపాయల విలువైన నెయ్యి, కల్తీ నెయ్యిని 20,000 కోట్ల లడ్డూలో మిక్స్ చేశారని, అది కూడా ప్రమాదకరమైనటువంటి కెమికల్స్తో కూడినటువంటి సింథటిక్ నెయ్యి అని. నీ అంత దుర్మార్గమైన పరిపాలన ఈ ప్రపంచంలో ఎవరు చేయరేమో. నువ్వు అన్ని దగ్గరలో అవినీతి చేసావు, కానీ హిందువుల మనోభావాలను దెబ్బతీసావు. హిందువుల తాలూకు అనారోగ్యానికి మూల కారకుడు అవుతున్నావు, అది గుర్తుపెట్టుకోవాలి. హిందువులందరూ కూడా దీనిపైన స్పందించాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీ పార్టీ ఏదో అనుకుంటున్నారేమో, మీ పార్టీలో మీరు ధర్మం వైపు నిలబడండి, నీతి నిజాయితీగా ఉండండి. నాయకుడు ఎవరైనా అవసరం, మీ నాయకుడు మీకు అవసరం అవ్వచ్చేమో, కానీ ధర్మము, నీతి, నిజాయితీ అనేది ఉంటుంది. సనాతన ధర్మాన్ని కాపాడండి. అత్యంత పవిత్రమైనటువంటి హిందూ ధర్మం పైన జగన్మోహన్ రెడ్డి పడుతున్నటువంటి కుట్రలను హిందువులందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాలి. ఈ కల్తీ నెయ్యి అవ్వడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి, అప్పుడు టీటీడీ అధికారులు, అప్పుడు వైఎస్ఆర్సీపీ పెద్దలు, వీళ్ళందరిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సిబిఐ సిట్ నివేదిక సమర్పించింది, ఇందులో 33 మంది బాధ్యతలుగా పరిగణించింది. హిందూ ధర్మం పైన, హిందువుల పైన జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రను హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు, హిందువులందరూ కూడా ముక్త ఖండంతో ఖండించి ఇటువంటి అవినీతికి, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులకి పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని నేను ఒక హిందువుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను.